10 కేజీస్ వాటర్ మిలన్ ఉందంట. ఆ వాటర్ మిలన్ వెయిట్లో 95% వాటరేనంట. తర్వాత ఆ వాటర్ మిలన్ని ఎండ తగిలిలా పెట్టారంట. సో కొంచెం వాటర్ ఎవాపరేట్ అయిపోయిందంట. అప్పుడు మళ్ళీ వాటర్ మిలన్ వెయిట్ చూసుకుంటే అందులో 90% వాటర్ అంట. రెడ్యూస్డ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫ్రెష్ వాటర్ మిలన్ 10 కేజీస్ తీసుకుంటే ఇందులో 95% వాటర్ అంట. సో రిమైనింగ్ 5% పల్ప్ ఉంటుంది, అంటే ఓన్లీ ఫ్రూట్ కంటెంట్. 10 కేజీస్లో 95% 9.5 కేజీస్. సో 9.5 కేజీస్ వాటర్, 10 కేజీస్లో 5% 0.5 కేజీ. ఈ 0.5 కేజీ పల్ప్. ఈ ఫ్రెష్ వాటర్ మిలన్ని ఎండలో పెట్టడం వల్ల కొంచెం వాటర్ ఎవాపరేట్ అయిపోయింది, అంటే కొంచెం డ్రై అయింది. ఈ డ్రై వాటర్ మిలన్ రిడ్యూస్డ్ వెయిట్ ఎంత అని అడుగుతున్నాడు. ఈ డ్రై వాటర్ మిలన్లో 90% వాటరు, 90% వాటరు. సో రిమైనింగ్ 10% పల్ప్ ఉంటుంది. ఎండలో పెట్టడం వల్ల వాటర్ అనేది ఎవాపరేట్ అయింది, కానీ ఈ పల్ప్ అనేది అలాగే ఉంటుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. అంటే 0.5 కేజీస్ పల్ప్ అలానే ఉంటుంది. సో పల్ప్ 0.5 కేజీస్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. ఇందులో పల్ప్ 10% ఉంది, ఇందులో పల్ప్ 0.5 కేజీస్ ఉంది. సో 10% 0.5 కేజీస్ అవుతుంది. మనకి ఈ డ్రై వాటర్ మిలన్ రెడ్యూస్డ్ వెయిట్ ఎంత కావాలి. సో 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుంది. 100% ఎంత, 10% 0.5 కేజీ అయితే 100% ఎంత. ఇక్కడ ఇంటూ 10 అవుతుంది. సో ఇక్కడ కూడా ఇంటూ 10 అవుతుంది. ఇంటూ 10 చేస్తే 5 కేజీస్ వస్తుంది. సో ఇట్స్ రెడ్యూస్డ్ వెయిట్ 5 కేజీస్. మీకు డీటెయిల్గా అర్థం అవ్వాలని ఇంత రాసి చెప్పాను. ఇప్పుడు పెన్ పేపర్ తక్కువ యూజ్ చేద్దాం. 10 కేజీస్లో 95% వాటర్ ఉంటే 5% పల్ప్ ఉంటుంది. 10 కేజీస్లో 5% 0.5 కేజీస్. సో పల్ప్ 0.5 కేజీస్ ఉంది. డ్రై అయిన తర్వాత కూడా పల్ప్ చేంజ్ అవ్వదు. సో పల్ప్ 0.5 కేజీస్ ఉంటుంది, కానీ వాటర్ 90% ఉంది. సో రిమైనింగ్ 10% పల్ప్ ఉంటుంది. 10% పల్ప్ ఉంది, 0.5 కేజీస్ పల్ప్ ఉంది. సో 10% 0.5 కేజీస్ అవుతుంది. రెడ్యూస్డ్ వెయిట్ అడుగుతున్నాడు. 100% ఎంత ఫైండ్ అవుట్ చేస్తే తెలిసిపోతుంది. ఇక్కడ ఇంటూ 10 అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా ఇంటూ 10 అవుతుంది, 5 కేజీస్ వస్తుంది. సో మన ఆన్సర్ 5 కేజీస్.